Hello everyone, welcome to Dandas Reasoning classes from SDR Educare. నెక్స్ట్ మన ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, 8 persons PQRST V and W are sitting in a row. Some of them are facing north and some of them are facing south. ఇప్పుడు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన ప్రీవియస్ క్లాస్లో చేసిన క్వశ్చన్స్ చూస్తే కనుక సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇక్కడ ఇచ్చాడు. ఇంతకు ముందు చేసిన దాంట్లో అంటే అందరూ నార్త్ వైపు ఫేస్ చేస్తున్నారు లేదా అందరూ సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ చేసాం. ఇక్కడ మన నార్త్ సౌత్ అనేది ఇద్దరు గురించి మనకు చేసినట్టు మనం ఒకే డైరెక్షన్ యూజ్ చేసినప్పుడు క్లియర్గా లెఫ్ట్ అండ్ రైట్ రిప్రజెంట్ చేసుకుంటాం. మరి ఇటువంటి సందర్భంలో ఏంటంటే క్వశ్చన్ని బేస్ చేసుకుని ఆ క్వశ్చన్ ఆధారంగా పర్సన్ని బేస్ చేసుకుని ఆ పర్సన్కి రిలేటెడ్గా లెఫ్ట్ అండ్ రైట్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు మనం డైరెక్ట్గా చెప్పలేం. ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ మన డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉందో అది రాసుకుని అక్కడి నుంచి మనం ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇది నార్త్. నార్త్కి ఏమవుతుందంటే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. అలాగే ఇది సౌత్, అప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. అది అంటే పర్సన్ తెలిసిన తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ని ఐడెంటిఫై చేయడం కోసం ముందు అది రాసాను. అక్కడ మన క్వశ్చన్లోకి వెళదాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్వశ్చన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం కనబడుతుందంటే కనుక ఫస్ట్ బేసిక్గా ఇన్ఫర్మేషన్ చూడండి. P and Q do not face the same direction. P and Q ఇద్దరూ కూడా సేమ్ డైరెక్షన్లో ఫేస్ చేయట్లేదు. డైరెక్షన్లో ఫేస్ చేయట్లేదు అంటే P ఒకవేళ కనుక నార్త్ ఫేస్ చేస్తే Q సౌత్ ఫేస్ చేయాలి, లేదా P సౌత్ ఫేస్ చేస్తే Q నార్త్ ఫేస్ చేయాలి. అది మన ఏంటంటే ఒక కండిషన్ రాసుకోవడానికి లేదు, ఇక రెండు కండిషన్స్ కాబట్టి రెండు కండిషన్స్ రాస్తుంది. ఎందుకంటే ఎవరు ఏ డైరెక్షన్ ఫేసింగ్లో ఉన్నారో మనకు తెలియదు. ఇక తర్వాత ఏమన్నా నెయిదర్ W or R ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ T. T ఏ డైరెక్షన్లో అయితే ఫేస్ చేస్తున్నారో దానికి అదే డైరెక్షన్లో W కానీ R కానీ ఫేస్ చేయట్లేదు. అంటే T మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ T నార్త్లో ఫేస్ చేస్తున్నాడు అనుకోండి, W అండ్ R ఇద్దరు కూడా ఏమవ్వాలి, సౌత్లో ఫేస్ చేయాలి. ఒకవేళ T సౌత్లో ఫేస్ చేస్తున్నాడు అనుకో, W అండ్ R ఇద్దరు కూడా నార్త్లో ఫేస్ చేయాలి. అది ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ రెండు కండిషన్స్ రాసుకుని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత చూడండి, W sits second to the left of Q, P sits second to the left of U, V sits second to the right of S, who is faces north. ఇప్పుడు ఈ మూడు స్టేట్మెంట్లు నేను చదివిన తర్వాత మూడాట్లో ఒక స్టేట్మెంట్ మీకు చాలా క్లారిటీ ఉందండి. ఏ స్టేట్మెంటు? ఎస్ హూ అంటే ఎప్పుడు కూడా ఎవరు ముందు పర్సన్. ఎస్ ఫేసెస్ నార్త్ అంటే ఎస్ ప్లేస్ కన్ఫామ్గా చెప్పచ్చు, ఎస్ ఫేసెస్ నార్త్. ఎస్ ఫేసెస్ నార్త్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే నార్త్ అనుకున్నాం, లెఫ్ట్ అండ్ రైట్ మనం ఒకసారి రిప్రజెంట్ చేసుకుందాం, మీకు తెలియడం కోసం రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి కనెక్టింగ్ ఏమన్నా చూసుకోండి. V sits second to the right of S. V sits second to the right of S. S ఇక్కడ ఉంది కాబట్టి Vకి సెకండ్ రైట్లో అంటే ఫస్ట్ సెకండ్ రైట్లో మనకి ఎవరున్నారు, మనకి V అంటే ఫస్ట్ సెకండ్ రైట్లో V. ఓకే, V డైరెక్షన్ తెలియదు. ఇంకా కనెక్టింగ్ ఏమైనా ఉందో చూద్దాం ఒకసారి. W sits second to the left of Q, P sits second to the left of U. ప్రస్తుతానికి ఇక్కడ ఏం తెలియదండి. ఓకే, తర్వాత ఇంకేముంది, నెక్స్ట్ W sits second to the left of V. ఇక్కడ క్లియర్, W sits second to the left of V. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్త్లో కూర్చోబెడితే కనుక లెఫ్ట్ అంటే ఇది ఫస్ట్ సెకండ్ లెఫ్ట్లో కూర్చోవడానికి ఛాన్స్ ఉందా? W ఛాన్స్ లేదు. అంటే ఖచ్చితంగా V అనే పర్సన్ మనకి నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేసి లేడు. ఖచ్చితంగా ఎలా ఉండాలి, సౌత్లో ఉండాలి. అప్పుడు సౌత్లో ఉంటే ఏమవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. చూడండి, W సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ V. Vకి సెకండ్ లెఫ్ట్లో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి, W ఉండాలి. W కింద కనెక్షన్ ఉంది. W సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ Q. W సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ Q. W అనే పర్సన్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ Q. ఇప్పుడు ఇక్కడ Qని తీసుకోవడానికి ఛాన్స్ లేదు, అంటే ఖచ్చితంగా Qని ఇటుపక్కే తీసుకుంది. ఓకే, కొంచెం ఇటువైపు రాస్తాను చూడండి, కొంచెం చివరికి రాద్దాం. ఎస్ తర్వాత V, ఎస్ నార్త్లో ఫేస్ అండ్ V సౌత్, తర్వాత గ్యాప్ ఇచ్చి W,
ఇది తీసేస్తున్నాను. ఓకే, ఈ సెంటెన్స్ డబ్ల్యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. డబ్ల్యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే ఇలా లేదు, అంటే ఇటువైపు నుంచే ఛాన్స్. అంటే క్యూ ఇక్కడ ఉంటేనే ఫస్ట్ సెకండ్ లెఫ్ట్. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చూడండి, ఏమన్నా ఉందా? పీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ యూ. పీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్. ఎంతమంది పర్సన్స్ వచ్చారు చూడండి, 1 2 3 4 5 6 7 మెంబర్స్ వచ్చారు. అంటే ఇంకా మనకేంటో 1 పర్సన్ వస్తే సరే, అంటే అది ఈ చివరన్నా అవ్వచ్చు, ఆ చివరన్నా అవ్వచ్చు. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్లో మనకి పీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ యూ. యూ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా యూ గురించి ఎక్కడన్నా ఉంది. డబ్ల్యూ ఈజ్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ టీ. డబ్ల్యూ ఈజ్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ టీ. నైబర్ అంటే ఏంటి? పక్కన ఉండాలి. కానీ ఏ పక్కన ఉండాలో మనకు తెలుసా? తెలియదు. అందుకని డబ్ల్యూకి ఆర్ అంటే ఇటువైపు అన్నా ఉండొచ్చు, ఇటువైపు అయినా ఉండొచ్చు. యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీని ఇక్కడ తీసుకున్నాను అనుకో, యూని ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అదే కనుక టీని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, యూని ఇటుపక్క తీసుకోవచ్చు. అప్పుడు టీ నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేయించుకోవచ్చు కదా. లేదా ఇక్కడ టీని తీసుకుంటే అదొక ఛాన్స్ ఉంది. ముందు ఒక ఛాన్స్ తీసుకుందాం. టీని ఇక్కడ తీసుకుంటున్నాను నేను, ఇది నార్త్. టీని ఇక్కడ తీసుకుంటే ఆర్ని ఇక్కడ తీసుకోవాలి. యూ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి. ఇంకో సెంటెన్స్ యూ కనెక్షన్ చూడండి, పీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ యూ. పీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ యూ అంటే పీ ఇక్కడ ఉండాలి. పీ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ కాబట్టి ఇది లెఫ్ట్. ఇలా ఉంటేనే ఫస్ట్లో 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ సరిపోయారు. అరేంజ్మెంట్ వచ్చిందా లేదా? వచ్చింది. మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్స్ చూడండి. పీ ఏ డైరెక్షన్లో ఉంటే క్యూ ఆపోజిట్లో ఉండాలి. పీ మనకు ఆల్రెడీ సౌత్ అని తెలిసిపోయింది, అంటే క్యూ ఎలా ఉండాలి? కన్ఫర్మ్గా నార్త్లో ఉండాలి. సరిపోయింది కదా, ఆల్రెడీ నార్త్లో వచ్చింది ఆ కండిషన్. తర్వాత మనకి ఇంకేమున్నది ఇన్ఫర్మేషను? టీ ఏ డైరెక్షన్లో ఉంటే డబ్ల్యూఆర్ ఆ డైరెక్షన్. టీ నార్త్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ సౌత్లో ఉండాలి. ఓకే, ఇంకా ఏదన్నా మనకి మిస్ అయింది, యూ డైరెక్షన్ తెలియట్లేదు. యూ గురించి మాట్లాడితే పీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ యూ. యూకి సెకండ్ లెఫ్ట్లో పీ ఉండాలి. ఇలా ఉంటేనే ఇది లెఫ్ట్ అవుతుంది, పీకి సెకండ్ లెఫ్ట్లో. సరిపోయిందా లేదా? సరిపోయింది. అది అంటే డైరెక్షన్ పరంగా చాలా క్లియర్గా మనకి ఉంది. కాబట్టి పీ అనే సౌత్లో, వీళ్ళిద్దరు నార్త్లో, ఇతను సౌత్, ఇతను నార్త్, వీళ్ళిద్దరు సౌత్, ఈ పర్సన్ నార్త్. ఓకే, అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూడండి. అందుకని ఏంటంటే సింగిల్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా ఒక డైరెక్షన్ కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఈజీగా ఐడెంటిఫై. కానీ ఎప్పుడైనా కొంతమంది నార్త్లో ఉన్నారు, కొంతమంది సౌత్లో ఉన్నారని మాత్రం ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పర్సన్ తెలిసిన తర్వాతే మనం అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, అడిగిన క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూడండి. హూ ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. హూ ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. వీకి లెఫ్ట్ అంటే సౌత్లో కాబట్టి ఇది లెఫ్ట్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఫోర్త్ టు ద లెఫ్ట్లో ఎవరున్నారు? క్యూ. ఆన్సర్ క్యూ. తర్వాత విచ్ పర్సన్స్ ఫేసింగ్ సౌత్. సౌత్ వైపు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటున్నాడండి? సౌత్ వైపు ఎవరెవరు ఫేస్ చేస్తున్నారు? సౌత్లో పీ ఫేస్ చేస్తున్నాడు, వి ఫేస్ చేస్తున్నాడు, డబ్ల్యూ ఫేస్ చేస్తున్నాడు, ఆర్ ఫేస్ చేస్తున్నాడు. పీవీడబ్ల్యూఆర్ ఈ నలుగురు. ఓకే, ఆర్డర్లో ఉన్నా లేకపోయినా పీవీడబ్ల్యూఆర్ ఈ నలుగురు చూసుకోండి. పిఆర్వీడబ్ల్యూ ఉంచండి, పిఆర్వీడబ్ల్యూ. అది ఇక్కడ ఆర్డర్లో మనకి ఉండాలని రూల్ లేదు. ఎవరు నలుగురు అన్నాడు కంటే ఆ నలుగురు పర్సన్స్ చెప్తుంది. పిఆర్వీడబ్ల్యూ అనేవాళ్ళు నలుగురు సౌత్లో ఫేస్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్. ఓకే, వేరే క్వశ్చన్ కాబట్టి ఒక్కసారి అరేంజ్మెంట్ చెక్ చేసుకో. ఓకే, ఇన్ఫర్మేషన్ రాసాం, ఇక్కడ ఉండే మనం ఫిలప్ చేస్తాం. అందుకని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ చేస్తున్నాడు కానీ ఎప్పుడు కూడా క్వశ్చన్ మన 2 సార్లు 3 సార్లు చదవకూడదు. ఒకసారి చదివామంటే ఇక్కడ రాసుకోవాలి, దాని నుంచి మనం ఫిలప్ చేసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. ఓకే, అది ఆన్లైన్ చేసినా ఆఫ్లైన్ చేసినా సరే ఇది మీరు అలవాటు చేసుకుంటే చాలా తక్కువ టైంలో మనం స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నోట్ చేసుకో. నెక్స్ట్ తర్వాత కూడా చూడండి, ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. 6 persons ABCDE&F who have rupees 1 2 3 4 5 and 6 respectively with them. ఓకే, మన దగ్గర పర్సన్స్ ఏంటంటే ABCD అనే 6 మెంబర్స్ ఉన్నారంట. ఎఫ్ అనే 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంట వరుసగా 1 rupee 2 rupees 3 rupees 4 rupees 5 rupees అండ్ 6 rupees. ఎలా తెలిసిందంటే ఇక్కడ క్లియర్గా మనకి
రెస్పెక్టివ్లీ అనే వర్డ్ యూజ్ చేశాడు, విత్ దెమ్. ఇక్కడ ఏ ఆర్డర్ చెప్పాడో అదే ఆర్డర్లో ఏ అంటే 1 రూపీ, బి అంటే 2 రూపీస్ మనం తీసుకోవాలి. ఓకే, తెలుగులో కూడా చూడండి, వద్ద వరుసగా అంటే అక్కడ ఏ ఆర్డర్లో చెప్పాడో అదే ఆర్డర్లో ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్, దే ఆర్ సిట్ ఇన్ 2 rows and 3 columns. 2 rows and 3 columns. 2 rows and 3 columns అంటే ఇలా కూర్చోబెట్టాలి. ఇది రో అని చెప్తాం. రో 1 అండ్ రో 2. నిలువుగా ఉన్నదాన్ని ఏమంటాం? కాలమ్స్. కాలమ్ 1, కాలమ్ 2 అండ్ కాలమ్ 3. ఓకే, ఒకసారి కొంచెం స్పేస్గా తీసుకుందాం, పెద్ద ఇక్కడ తీసుకుందాం. చూడండి, 2 rows, రో 1 అండ్ రో 2, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. ఓకే, వీళ్ళ దగ్గర ABCDEF అనే పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర 1 రూపీ, 2, 3, 4, 5, 6 రూపీస్ ఆర్డర్లో ఉన్నాయి. ఓకే, తర్వాత ఇన్ఫర్మేషన్ ఏముందచ్చు. A and D neither sit in first row, first column. A and D neither sit in first row, first column. ఓకే, ఏడీలు ఇద్దరు కూడా ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్. ఇది ఫస్ట్ రో అంటే ఏ కానీ డి కానీ ఇక్కడ ఉండకూడదు. ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్, ఫస్ట్ కాలంలో కూడా ఉండకూడదు. అది కాలమ్ 1లో లేరు, రోలో లేరు. తర్వాత బి అండ్ ఈ నైదర్ సిట్ ఇన్ సెకండ్ రో, సెకండ్ కాలం. బి అండ్ ఈలు రెండో అడ్డు వరుసలో కానీ రెండో నిలువు వరుసలో కానీ కూర్చోలేదు. బి అండ్ ఈ సెకండ్ రోలో లేరు. బి అండ్ ఈ ఇక్కడ ఉండకూడదు, అలాగే బి అండ్ ఈ ఇక్కడ కూడా ఉండకూడదు. అది ఓకే, ఫస్ట్ రో, సెకండ్ రో నార్ సెకండ్ కాలం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. తర్వాత రో, the total sum of the amounts possessed by the person who sit in column 1, column 2, column 3 is 8, 7, 6 respectively. ఓకే, వరుసగా 3 టోటల్ చేస్తే అంటే నిలువుగా ఉన్న వరుసలు టోటల్ చేస్తే 8 రూపాయలు, 7 రూపాయలు, 6 రూపాయలు ఉండాలంట. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర మనం తీసుకుంటే కనుక ఇది టోటల్ చేస్తే మీకు ఎంత రావాలంటే 8 రూపాయలు రావాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర అమౌంట్స్ ఉన్నాయి కదా, ఆ అమౌంట్స్ టోటల్ చేస్తే. అలాగే ఈ అమౌంట్స్ టోటల్ చేస్తే 7 రూపీస్ రావాలి. ఇది టోటల్ చేస్తే 6 రూపీస్ రావాలి. అది ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఇంక ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు యాక్చువల్గా. అంటే మనకి ఎప్పుడైతే ఇలా ఇన్కంప్లీట్గా ఉందో ఖచ్చితంగా క్వశ్చన్లో మనకి ఛాన్సెస్ అనమాట. అంటే ఒక ఛాన్స్లో అరేంజ్మెంట్ అనేది కాదు, ఖచ్చితంగా 2, 3, 4 ఎన్నో అరేంజ్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అమౌంట్స్ ఇచ్చాడు, మన దగ్గర ఉన్న అమౌంట్స్ తీసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్స్ ప్రకారం మనం తీసుకుంటే కనుక ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, నేను ఒకవేళ ఇక్కడ టోటల్ చేస్తే 8 రూపీస్ రావాలి, ఇక్కడ టోటల్ చేస్తే 7 రావాలి, ఇక్కడ టోటల్ చేస్తే 6 రూపీస్ రావాలంటే నా దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం నేను ఎలా అరేంజ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే ఎలా ప్రయత్నం చేయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 రూపీస్, 3 రూపీస్ ఉన్నాయనుకుందాం మొదటి వరుసలో. ఎక్కడో తెలియదు, ఇక్కడ 5 రూపీసా, ఇక్కడ 5 రూపీసా, ఇక్కడ 3 రూపీసా, ఇక్కడ 3 రూపీసా నాకు తెలియదు. కానీ టోటల్ మాత్రం ఎంత రావాలి? 8 రూపీస్ రావాలి. అందుకే 8. ఇదొకటే ఛాన్స్ ఏముంది. రెండో ఛాన్స్ చూడండి, 6 రూపీస్, 2 రూపీస్ కూడా తీసుకోవచ్చు కదా, అప్పుడు 8 రూపీస్ వస్తుంది. అంటే ఒక ఛాన్స్ ఏంటంటే 5 రూపీస్, 3 రూపీస్తో ఒక కండిషన్ రాయొచ్చు, 6 రూపీస్, 2 రూపీస్తో రాయొచ్చు. మరి 4 రూపీస్తో రాయొచ్చు అంటే 4 రూపీస్తో రాయలేం. ఎందుకు రాయలేం? 4 రూపీస్ రాస్తే 4 + 4 రూపీస్ రావాలి. మరి ఇక్కడ మనకు 2 4 రూపీస్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఖచ్చితంగా అయితే 5 రూపీస్, 3 రూపీస్. తర్వాత 7 రూపీస్ కావాలి. 7 రూపీస్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 6 రూపీస్ కానీ 1 రూపీ కానీ రాసుకోవాలి. అవునా? 6 రూపీస్ అండ్ 1 రూపీస్ రాసుకుంటే 7. ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? 4 రూపీస్ అండ్ 3 రూపీస్ రాసుకోవచ్చు, అప్పుడు 7 వస్తుంది కదా. అంటే ఒక కండిషన్లో మనకి 6 రూపీస్ 1 రూపీస్ అవుతుంది, ఇంకో కండిషన్లో 4 రూపీస్ 3 రూపీస్. ఇంకా తర్వాత ఎంత? 6 రూపీస్ రావాలి. 6 రూపీస్ అంటే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? 4 రూపీస్ 2 రూపీస్ రాసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే 5 ఉంది కాబట్టి 5 రూపీస్ 1 రూపీ రాసుకోవచ్చు. అంటే ఎన్ని ఛాన్స్ వచ్చినాయి మనకి? 2 ఛాన్స్లు వచ్చినాయి. అంటే ఒక ఛాన్స్లో ఏంటంటే 5 రూపీస్ 3 రూపీస్తో ఒక ఛాన్స్ మొదలు పెట్టచ్చు, 6 రూపీస్ 2 రూపీస్తో కలిపి ఒక ఛాన్స్ మొదలు పెట్టచ్చు. అంటే 2 ఛాన్సెస్లో మనం అరేంజ్ చేయడానికి అవకాశం ఉంది, చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మనకి వాడు అన్న క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి.
If E sits in first row first column, then who sits in first row second column and second row third column? ఓకే, ఈ సిట్స్ ఇన్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఈ అనేవాడిని ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో నేను కూర్చోబెడితే, ఈ అనేవాడిని ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే ఇక్కడ కూర్చోబెడితే, నేను ఇక్కడ కూర్చోబెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేవాడిని ఇక్కడ కూర్చోబెట్టాను అనుకోండి. ఈని ఇక్కడ కూర్చోబెడితే నా దగ్గర ఎంత రూపాయలు ఉంటాయి? 5 రూపీస్ ఉంటాయి. ఎందుకంటే ఈ దగ్గర 5 రూపీస్ ఉన్నాయి కదా. అంటే ఈని ఇక్కడ కూర్చోబెట్టమని వాడే చెప్పేశాడు. ఒకవేళ కనుక ఈయన ఇక్కడ కూర్చోబెడితే మిగిలిన మనం ఫిలప్ చేద్దాం. ఇక్కడ కూర్చోబెట్టి అవకాశం మనకి రెండాట్లు ఎందులో కనబడుతుంది? ఈ కండిషన్లో కనబడుతుంది. అంటే కన్ఫామ్గా నేను ఇక్కడ 5 రూపీస్ కూర్చోబెట్టాను కాబట్టి ఇక్కడ కన్ఫామ్గా నేను ఏం చేయాలి? 3 రూపీసే కూర్చోబెట్టాను. అంటే 3 రూపీస్ అంటే సి. తర్వాత ఇక్కడ 1 రూపీ కానీ 6 రూపీస్ కానీ కూర్చోబెట్టచ్చు. 1 రూపీ 6 రూపీస్ కూర్చోబెట్టచ్చు. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఏ అనేది కూర్చోబెట్టడానికి ఛాన్స్ ఉందా? ముందే చెప్పాడు ఇవేమి కూర్చోబెట్టకూడదు. ముందే ఇవన్నీ కూడా వాడు చెప్పింది కూర్చోబెట్టు. ఇప్పుడు ఇక్కడ ఏ ఉండకూడదు. అంటే ఏ అంటే 1 రూపీ ఉండడానికి ఛాన్స్ లేదు. 1 రూపీ లేకపోతే ఇంకేం ఉండాలి? 6 రూపీస్ ఉండాలి. అంటే ఇక్కడ కన్ఫర్మ్గా F6 ఇక్కడ ఉంటే A1 ఇక్కడ ఉండాలి. తర్వాత ఇక్కడ 4 రూపీస్ కానీ 2 రూపీస్ కానీ కూర్చోబెట్టచ్చు. కానీ ఇక్కడ ఎవరిని వద్దన్నాడు? డీని వద్దన్నాడు. డి దగ్గర మనకి 4 రూపీస్ ఉన్నాయి. అంటే 4 రూపీస్ ఇక్కడ వద్దనమాట. అంటే 2 రూపీస్ కూర్చోబెట్టాలి కాబట్టి అప్పుడు బి ఇక్కడ 2 రూపీస్, అప్పుడు ఇక్కడ డి 4 రూపీస్. అరేంజ్మెంట్ వచ్చిందా లేదా? కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఒకవేళ కనుక మీరు ఇలా కూర్చోబెడితే, అంటే ఇప్పుడు కూర్చోబెట్టేశాను మనం, అంటే ఈ కండిషన్ ప్రకారం నేను కూర్చోబెడితే కనుక క్వశ్చన్లో ఏమన్నాడు? దెన్ హూ సిట్స్ ఇన్ ఫస్ట్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఎవరున్నారు? ఎఫ్. అండ్ సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం ఎవరున్నారు? డి. అంటే ఎవరున్నారు మనకి? ఎఫ్ అండ్ డి అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. ఓకే, ఇది అంటే అరేంజ్మెంట్ అనేది డైరెక్ట్గా క్వశ్చన్లో లేనప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం ఛాన్స్ తీసుకొని చేయాలి. ఓకే, తర్వాత చూడండి. తర్వాత ఏమన్నాడు చూడండి. ఇఫ్ ద టోటల్ సమ్ ఆఫ్ ద అమౌంట్స్ పొజెస్డ్ బై రో 2 ఈజ్ 1 రూపీ మోర్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అమౌంట్ పొజెస్డ్ బై ద రో 1, దెన్ హూ సిట్స్ ఇన్ సెకండ్ రో అంటున్నాడు. మొదటి అడ్డు వరుసలో, మొదటి రో 1లో కనుక మీరు మొదటి అడ్డు వరుసలో టోటల్ చేస్తే సమ్ ఎక్స్ అనే వాల్యూ వచ్చింది అనుకుందాం. ఎంతో తెలియదు, కొంత అమౌంట్ వచ్చింది. అదే రెండో వరుసలో టోటల్ చేస్తే ఎంత ఎక్కువ ఉండాలంట? 1 రూపాయి ఎక్కువ ఉండాలంట. 1 రూపీ ఎక్కువ ఉండాలంట. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 రూపాయలు వస్తే ఇక్కడ 6 రూపాయలు ఉండాలి, 7 వస్తే 8 ఉండాలి, 9 వస్తే 10 ఉండాలి. అది ఏదన్నా ఇక్కడ +1 రూపీ మనకి ఎక్కువ ఉండాలి. అలా అయితే కనుక సెకండ్ రోలో ఎవరు కూర్చుంటున్నారని అడిగాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒక కండిషన్ చేసాం మనం. ఒక కండిషన్ ఆల్రెడీ దీని ప్రకారం నేను కూర్చోబెడితే ఒక్కసారి దీన్ని చెక్ చేసేద్దాం. 6 + 5 11, 11 + 2 13, కింద 4 3 1 8. ఏం చెప్పాడు వాడు? రో 1 నుంచి ఇక్కడ తీసుకుంటే 1 రూపాయి ఎక్కువ ఉండాలన్నాడు. కానీ ఇక్కడ 5 రూపాయలు తక్కువ ఉంది. అంటే ఈ కండిషన్ కరెక్టా? కాదు. అంటే నేను ఇలా కూర్చోబెడితే వాడు చెప్పిన ఆన్సర్ రావట్లేదు. అంటే సెకండ్ కండిషన్ ఏంటి? దీనికే వెళ్ళాలి. ఈ కండిషన్ ప్రకారం చూద్దాం ఒకసారి. ఈ కండిషన్లో 6 2 4 3 5 1 కాబట్టి ఒకసారి చూద్దాం. 6 2 4 3 5 1 ఇలా కూర్చోబెడదాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఇందులో మనం ఎవరు కూర్చోకూడదు అంటే 6 2 అన్నాడు. ఇక్కడ 2 కూర్చోకూడదు, బి కూర్చోకూడదు కాబట్టి 2 కూర్చోకూడదు. అంటే ఖచ్చితంగా కింద వరుసలో ఎవరు కూర్చోవాలి? 6 కూర్చోవాలి. అప్పుడు పై వరుసలో ఎవరు కూర్చోవాలి? 2 కూర్చోవాలి. తర్వాత సెకండ్ రోలో 4 కానీ 3 కానీ అంటున్నాడు. సెకండ్ కాలంలో 4 3, ఇక్కడ డి ఉండకూడదు అంటే 4 ఉండకూడదు. అంటే కన్ఫర్మ్ ఇక్కడ ఎంత ఉండాలి? 3 ఉండాలి. అప్పుడు కింద 4 ఉండాలి. తర్వాత 5 రూపీస్ కానీ 1 రూపీ కానీ, ఇక్కడ 1 రూపీ ఉండకూడదు. అంటే ఖచ్చితంగా 5 రూపీస్ ఉండాలి. అంటే ఇక్కడ 1 రూపీ. ఇప్పుడు ఇది రో 1, ఇది రో 2. టోటల్ చేసి చూడండి. 2 + 3 + 5 అంటే 10, 6 + 4 + 1 అంటే 11. వాడు చెప్పిన కండిషన్ ఏంటి? దీనికంటే ఇక్కడ 1 రూపాయి ఎక్కువ ఉండాలి. ఈ టోటల్ చేస్తే 10 రూపాయలు, ఈ రూపాయి 1 రూపాయి ఎక్కువ ఉందా లేదా? అది 10 + 1 10. సరిపోయిందా లేదా? కానీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇలా గనక కూర్చోబెడితే సెకండ్ రోలో ఎవరు ఉంటున్నారు? మనుషుల్ని అడిగాడు. సెకండ్ రోలో మనకి అమౌంట్ తెలిసింది. అమౌంట్ తెలిస్తే మనుషులు తెలిసినట్టే కదా. 6 అంటే ఎంత? ఎఫ్. 4 అంటే ఎంత? డి. 1 అంటే ఏ.
అంటే సెకండ్ రోలో ఎవరు కూర్చున్నట్టు ఎఫ్డి అండ్ ఏ కూర్చున్నారు. ఎఫ్డిఏ ఆప్షన్ 4లో ఉంచండి. అది ఓకే. అంటే కొంచెం టైం టేకింగ్, కాకపోతే క్వశ్చన్లో ఎప్పుడు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా లేదు. సిట్టింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే మనం యూజ్ చేసుకుని క్వశ్చన్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ మోడల్ క్వశ్చన్ మనం ఇక్కడ తీసుకుంటే కనుక మంచి క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చేసే విధానం ఇది. ఓకే, క్వశ్చన్ చూసుకోండి ఒకసారి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో. అలాగే సొల్యూషన్ చూడండి ఒకసారి. మొదటి కండిషను ఈ ఛాన్స్ తీసుకోవడం రావాలి. ఓకే, తర్వాత ఇది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు డైరెక్షన్లో. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ బిలో కన్సిస్టింగ్ ఆఫ్ ఏ క్వశ్చన్స్ అండ్ 2 స్టేట్మెంట్స్ నెంబర్డ్ 1 and 2 గివెన్ బిలో you have to decide whether the data provided the statements are sufficient to the questions. అంటే ఏంటి ఇక్కడ క్వశ్చన్స్ ఆప్షన్స్ చూడండి. అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చెయ్యడానికి ఇచ్చిన డేటా సరిపోతుందా లేదా అని అడుగుతున్నాడు అనమాట. సరిపోతుందా లేదా అని చెప్పగలిగితే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇది ఇండైరెక్ట్గా మన టాపిక్ పరంగా తీసుకుంటే డేటా సఫిషియన్సీలోకి వస్తుంది. మనకి డేటా సఫిషియన్సీలో మనకి అన్ని టాపిక్స్ మిక్స్ చేసుకుంటూ ఇస్తాడు. అంటే పర్టికులర్గా ఈ టాపిక్ అని చెప్పడానికి లేదు, మనకున్న మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అప్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ అదే ఫస్ట్ డేటా అంటే 2 డేటా ఇస్తానంటే ఓన్లీ ఒక డేటా నుంచే మీరు ఆన్సర్ చేయగలిగితే కనుక ఆప్షన్ 1 పెట్టండి. సెకండ్ డేటా మాత్రమే యూస్ చేసుకుంటే కనుక 2 ఆన్సర్ పెట్టండి. ఫస్ట్ డేటా నుంచి నేను ఆన్సర్ చెప్పగలను, సెకండ్ డేటా నుంచి కూడా నేను ఆన్సర్ చెప్పగలను అంటే కనుక 5 6 పెట్టండి. అలాగే ఫస్ట్ డేటా 2 డేటాస్ కలిపినా సరే నాకు ఆన్సర్ రావట్లేదంటే 4 పెట్టండి. 2 డేటాస్ కలిపితే నాకు ఆన్సర్ వస్తుందంటే కనుక టుగెదర్ అంటే కనుక ఆన్సర్ వస్తుందంటే నాకు 5 ఆన్సర్ పెట్టండి. వాడు ముందు ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చి ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్లో సాధారణంగా డేటా సఫిషియన్సీ ఇచ్చినప్పుడు 3 questions to 5 questions వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏ టాపిక్స్ బేస్ చేసి ఇచ్చాడో క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇది ఇచ్చి మీకు మోడల్ కాన్సెప్ట్లో ఇచ్చేది ఇన్ఫర్మేషను. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ దట్ రో. గుర్తుపెట్టుకోండి, డేటా సఫిషియెంట్ చేసిన లెక్కంతా సాల్వ్ చేసి వాడు ఆన్సర్ చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం మనం తెలుసుకుందాం ఎందుకు కరెక్ట్ ఎందుకు తప్పు అనేది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ వస్తుందో లేదో చూసుకోగలిగితే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ వరుసలో ఎంతమంది బాలురు కలరు. ఫస్ట్ చూడండి, ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్, ఒక బాయ్స్ రోలో కిరణ్ ఈజ్ 22nd ఫ్రమ్ లెఫ్ట్ అండ్ విజయ్ ఈజ్ 28th ఫ్రమ్ రైట్. అంటే ఇది డేటా 1. డేటా 1 నుంచి మీ ఆన్సర్ చెప్పగలమా? ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలిస్తే కానీ నేను ఆన్సర్ చేయలేను. అంటే డేటా 1 నుంచి నాకు ఆన్సర్ రావట్లేదు, అంటే ఆప్షన్ 1 ఎలిమినేట్ అయిపోయింది. పోనీ డేటా 2 చెక్ చేసుకుంటే దెర్ ఆర్ 8 బాయ్స్ బిట్వీన్ దెమ్, అంటే వీళ్ళిద్దరికీ మధ్యలో 8 బాయ్స్ ఉన్నారంట. ఇదొక్కటే చూడాలి ఎప్పుడు కూడా, పైదాంతో కంపేర్ చేయకూడదు తెలిసిన. ఇదొక్కటే చూస్తే ఇందులో వీళ్ళ ర్యాంక్స్ తెలియకుండా వీళ్ళ మధ్యలో 8 మంది ఉన్నారని చెప్పడానికి ఒక ఇది చూడకూడదు ఎప్పుడు కూడా. ఇది ఒక్కటే చెక్ చేసుకుంటే ఇందులో మనకి ర్యాంక్స్ తెలుస్తున్నాయా తెలియట్లేదు. వాళ్ళిద్దరి మధ్యలో 8 మంది ఉన్నారు, కానీ వీళ్ళ యొక్క ర్యాంక్స్ మనకి ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి డేటా 2 నుంచి కూడా మనం చెప్పలేం. ఎప్పుడైతే 1 నుంచి 2 నుంచి విడివిడిగా చెప్పలేకపోతున్నామో అప్పుడు మనం ఏం చేయాలంటే 1 2 కలపాలి. ఇప్పుడు నేను ఈ 2 కలిపితే కనుక క్వశ్చన్ ఎలా తయారైంది చూడండి. కిరణ్ అనేవాడు 22ndలో ఉన్నాడు, 1 + 2 చేస్తుంది. విజయ్ అనేవాడు 28thలో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ మధ్యలో 8 మెంబర్స్ ఉన్నారు. అలా అయితే చెప్పగలనా లేదా? ఇప్పుడు నేను ఇలా చూడగానే నేను ఆన్సర్ చెప్పగలను అనుకుంటే కనుక ఇమీడియట్గా ఆన్సర్ మీరు డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జామినేషన్లో మాత్రం అలా చేసుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకోండి, ఇలా ఉండగానే ఏంటంటే మనం చెప్పగలమంటే ఎట్టి పరిస్థితిలో చెప్పలేం. ఎందువల్ల బిట్వీన్ అనే సందర్భం ఎప్పుడైనా వచ్చిందంటే మనకి 2 ఐడియాస్ మైండ్లోకి రావాలి. ఏంటా 2? ఒకటి మ్యాక్సిమం, మినిమం. ఎందువల్ల కూర్చుని అవకాశం ఎలా ఉంటుందంటే మొదటి అవకాశం చూడండి, ఇది వరుస. కిరణ్ అనే పర్సన్ ఇక్కడ కూర్చొని 22, విజయ్ అనే పర్సన్ ఇక్కడ కూర్చొని 28, వీళ్ళిద్దరికీ మధ్యలో 8 మంది ఉన్నారు అనొచ్చు. ఇలాగే ఎందుకు కూర్చోవాలి? ఇలా కూర్చోవచ్చు కదా. ఇదే వరుస తీసుకొని కిరణ్ కొంచెం ఇలా చివర కూర్చోబెట్టి అప్పుడు 22 అని, విజయ్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టి కొంచెం ఇలా చివర కూర్చోబెట్టి 28 అనుకొని వాళ్ళిద్దరికీ మధ్యలో 8 మంది ఉండొచ్చు కదా. అంటే ఏమవుతుంది? ఓవర్లాప్ అవుతుంది. అంటే మొదటి సందర్భం వీళ్ళిద్దరు ఇలా కూర్చొని మధ్యలో 8 మంది, రెండోది ఇలా కూర్చొని వాళ్ళిద్దరి మధ్యలో 8 మంది, అంటే 2 సందర్భాలు మనకు కనబడతాయి. అందుకని ఇటువంటి సందర్భాల్లో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. ఈ చూసిన వెంటనే 2 కలిపిన పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతున్నామంటే చెప్పలేకపోతుంది. ఎందుకని? మ్యాక్సిమం అంటాం దీన్ని ఏమంటాం? ఫస్ట్ ఆర్డర్ని
మ్యాక్సిమం అంటే ఏంటంటే గరిష్టంగా ఉన్న వ్యక్తుల సంఖ్య. అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా టోటల్ చేయడమే. 22 + 28 + 8, 50 + 8 ఎంత, 58 అని చెప్పచ్చు. అలాగే మినిమం కావాలంటే ఏమవుతుంది, 22 + 28 - 8 + 2 అంటే 50 - 10 అంటే 40. అంటే ఇందువల్ల ఇక్కడి నుంచి ఇక్కడ కౌంట్ చేస్తున్నప్పుడు 8 మందిని కౌంట్ చేస్తున్నాం, విజయ్ని కౌంట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ కౌంట్ చేస్తున్నప్పుడు 8 మందిని కౌంట్ చేస్తున్నాం, కిరణ్ని కౌంట్ చేస్తున్నాం. అంటే కిరణ్ని, విజయ్ని 8 మందిని ఎంతసార్లు, 2 సార్లు కౌంట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళని ఒకసారి తగ్గించేసుకుంటాం అనమాట. అది అంటే డైరెక్ట్గా మనకి 40, 58. ఇప్పుడు చూడండి, వాడు అడిగింది ఏంటి, ఎంతమంది బౌలర్ ఉన్నారని అడుగుతున్నాడు. టోటల్ స్ట్రెంత్ చెప్పమంటున్నాడు. నేనేమో 58 అన్నాను అనుకోండి, ఇంకొకళ్ళు వచ్చి 40 అంటారు. మీరు 40 అంటే నేను వచ్చి 58 అండి. మరి 58 48 డేటా సఫిషియన్సీలో ఎగ్జాక్ట్ ఆన్సర్ మాత్రమే చెప్పాలి. మళ్ళీ ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ అక్కడ చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డేటా సెకండ్ డేటా కలిపినా సరే నా ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తుందా, రావట్లేదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది, నెయిదర్ 1 or 2 అంటే ఆప్షన్ 5 అనమాట. కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనకి వెనకాల ఇచ్చాడు కదా, 2 కలిపినా సరే, ఫోర్ అండి, డేటా 4th ఇచ్చాడు అక్కడ. 1 + 2 కలిపినా నాకు ఆన్సర్ రావట్లేదు కాబట్టి నా ఆన్సర్ ఏమవుతుందంటే 4. నెయిదర్ 1 or 2 టుగెదర్ ఈజ్ సఫిషియంట్. అది ఓకే. అదే జాగ్రత్త. కంగారులో ఏంటంటే చూడగానే మధ్యలో 8 మంది ఉన్నారంటే టోటల్ చెప్పేచ్చు కదా అని మనం అనుకుంటాం. ఈ ఐడియా కనుక రాకపోతే ఏమవుతుందంటే కనుక డేటా సఫిషియన్సీలో తప్పదు. అలాగే మెయిన్ క్వశ్చన్లో కూడా మనం అదే చెప్తాం, ఎయిదర్ ఆర్ అనే ఆన్సర్ చెప్తాం. ఎయిదర్ 58 or ఇది టోటల్ స్ట్రెంత్ అడిగితే. ఇదే క్వశ్చన్ కనుక వాట్ ఈజ్ ద మ్యాక్సిమం స్ట్రెంత్, వాట్ ఈజ్ ద మినిమం స్ట్రెంత్ అని క్వశ్చన్ పైన అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆన్సరు, బోత్ 1 and 2 టుగెదర్ ఫాలోస్ అవుతుంది. తెలిసింది, అది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకో. నెక్స్ట్ తర్వాత చూడండి, దెర్ ఆర్ 3 cities ABC, హౌ ఫార్ ఈజ్ ఏ ఫ్రమ్ బి. ఏ నుంచి బి ఎంత దూరంలో ఉందని అడుగుతున్నాడు. ఏ ఈజ్ 300 kilometers ఫ్రమ్ సి. ఏ అనేది ఏంటంటే కనుక డేటా 1 రాస్తున్నాను. ఏ అనేది 300 kilometers ఫ్రమ్ సి. తర్వాత ఇక్కడ నుంచి 1 నుంచి ఆన్సర్ వస్తుందా, రావట్లేదు. 1 నుంచి రావట్లేదు. 2 నుంచి తీసుకోండి. సి 600 kilometers ఫ్రమ్ బి. సి 600 kilometers ఫ్రమ్ బి. పోనీ ఇక్కడి నుంచి ఏకి సికి దూరం, ఏకి బికి రిలేషన్ దూరం తెలుస్తుందా, తెలియట్లేదు. అంటే 2 నుంచి కూడా రావట్లేదు. అంటే మనం ఏం చేయాలి, 1 + 2 కలపాలి. 1 + 2 కలిపామనుకోండి. ఇప్పుడు ఏ నుంచి సి 300, సి నుంచి బి 600. అంటే టోటల్ ఎంత అని చెప్పొచ్చు, 900 అని చెప్పచ్చు. అలా అని చెప్పి డైరెక్ట్గా బోత్ 1 and 2 ఫాలోస్ సఫిషియంట్ అని పెడితే ఆన్సర్ తప్పు అవుతుంది అనమాట. ఎందువల్ల తప్పు అవుతుందంటే మనకి ఫస్ట్ రాసుకునే విధానమే తప్పండి. ఏకి సికి మధ్యలో దూరం ఎంత అని అనగానే మీరు ఎలా రాసుకోవాలంటే ఇలా రాసుకోవాలి. ఎందుకంటే ఏ అటువైపు ఉందా ఇటువైపు ఉందా మీకు తెలియదు. అలాగే సికి బికి రిలేషన్ మీకు తీసుకుంటే కనుక ఇలా రాసుకోండి. అది అంటే అప్పుడు కండిషన్ ఏమవుతుంది, ఇది ఫస్ట్ కండిషన్ నేను రాస్తే సెకండ్ కండిషన్ ఇలా అనుకోవచ్చలేదు. చూడండి, సికి బికి మధ్యలో 600 ఉందండి. ఏకి సికి మధ్యలో 300 ఉన్నప్పుడు ఏని ఇక్కడ రాసుకుంటే అప్పుడు ఇది 300 అయితే ఇది 300 అవుతుందా? అప్పుడు ఏకి బికి డిస్టెన్స్ ఎంత అవుతుంది, 300 అవుతుంది. ఇంకా చాలా కండిషన్స్ రాసుకోవచ్చు, కానీ మనకి ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ వస్తే డేటా 2 ఒకేసారి ఉపయోగపడలేదనే విషయం తెలుస్తుంది. అంటే ఇలా తీసుకుంటే 900 వస్తుంది, ఇలా తీసుకుంటే 300 వస్తుంది. అంటే నేను పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నానా, చెప్పలేకపోతే. అంటే 1 + 2 కలిపినా సరే నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ రావట్లేదు. అగైన్ ఆన్సర్ ఏమవుతుంది, 4th. నెయిదర్ 1 or 2 ఫాలోస్ అని చెప్పచ్చు. అది కానీ క్వశ్చన్స్ మనం జాగ్రత్తగా ఆ రాసుకునే విధానం అనేది జరిగా లేకపోతే కనుక ఆ మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇందులో డేటా సఫిషియన్సీలోనే సిట్టింగ్ అరేంజ్మెంట్. చూడండి, PQRST హూ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద, మధ్యలో ఉన్నది ఎవరు, క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ డైరెక్షన్ లేకపోతే నార్త్ కాబట్టి ఇది లెఫ్ట్, ఇది రైట్ అనుకుందాం. చూడండి, RSకి 3వ ఎడమ వైపు, R ఈజ్ ఫస్ట్ సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ ఎడమ వైపు, మరియు పీకు తక్షణ కుడివైపు, కూర్చున్నాను. మరియు
ఆర్ టీకి రెండవ ఎడం వైపు కూర్చుండు, ఆర్ టీకి రెండవ ఎడం వైపు కూర్చుండు. ఉన్న 5 మెంబర్స్లో 4 వచ్చారు కాబట్టి మిడిల్ ఎవరున్నారు? క్యూ. అంటే కన్ఫామ్గా చెప్పా, అంటే 1 నుంచి మీ ఆన్సర్ వస్తుంది. ఓకే, తర్వాత 2 చూడండి. ఆర్ టీకి రెండవ ఎడం వైపు, ఆర్ టీకి రెండవ ఎడం వైపు, టీ ఒక చివరిగా కూర్చొనలేదు, అంటే ఈ పక్కన ఎవరో ఒకరు ఉండాలి. మరియు పీకి మూడవ కుడివైపు, పీకి మూడవ కుడివైపు టీ. ఎస్ ఒక చివరిగా కూర్చోండి. 5 మెంబర్స్ అయిపోయారు కాబట్టి ఒక ఎస్ ఒక చివరిగా కూర్చోండి. మిగిలిపోయిన పర్సన్ ఎవరో? క్యూ. అంటే ఇది కూడా అంటే 1 నుంచి మీ ఆన్సర్ వస్తుంది, 2 నుంచి కూడా వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఎయిదర్ 1 ఆర్ 2. ఓకే, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఏ ఈజ్ ద వై హౌ ఈజ్ రిలేషన్ ఏ రిలేటెడ్ టు ఆర్ అన్నాడు. ఏ ఆర్కి ఏమోను. ఏ బి యొక్క భార్య, ఏ బి యొక్క భార్య, మరియు వారికి 2 పిల్లలు సి అండ్ డి. సి అండ్ డి మనకి మేలా ఫీమేలా తెలియదు, పిల్లలు అన్నారు కానీ అయితే కొడుకులు అవ్వచ్చు లేదా కూతురు అవ్వచ్చు, కొడుకు కూతురు కూడా అవ్వచ్చు. అంటే 1 నుంచి మీ ఆన్సర్ లేదు, 1 ఫెయిల్ అయింది. సెకండ్ చూడండి, డేటా చూడండి, డేటా 2. డిపి యొక్క భార్య, డిపి యొక్క భార్య మరియు పిఆర్ యొక్క తండ్రి, పిఆర్ యొక్క తండ్రి. ఆర్ మళ్ళీ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. పోనీ ఇందులో ఏకి ఆర్కి రిలేషన్ ఉందా? లేదు, అంటే డేటా 2 నుంచి కూడా లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? 1+2 కలపాలి. 1+2 కలపండి. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, 2 యాడ్ చేసుకోండి. డి ఫీమేల్ అని తెలుస్తుంది, పి జాయిన్ చేసేస్తున్నాను డైరెక్ట్గా ఆర్. ఇక్కడ మనకి ఇతని జెండర్ మనకు అనవసరం. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ రిలేటెడ్ టు ఆర్. ఏ అనే పర్సన్ ఆర్కి ఏమవుతుంది? నా మదర్, నా మదర్ యొక్క మదర్ అంటే మెటర్నల్ గ్రాండ్ మదర్, అమ్మమ్మ అవుతుంది. ఆన్సర్ వచ్చిందా లేదా? పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. అంటే ఎప్పుడు వచ్చింది మీకు? 1+2 కలిపితే మీ ఆన్సర్ వచ్చింది. అంటే 1+2 కలిపి వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 టుగెదర్, బోత్ 1 and 2 టుగెదర్, 2 కలిపితే మన ఆన్సర్ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఆసమ్ కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆసమ్ కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడే చూడండి ఒకసారి. సింగర్స్ ఆర్ ప్లేయర్స్, సింగర్స్ అండ్ ప్లేయర్స్, సింగర్స్ అండ్ ప్లేయర్స్లోంచి ఇది వచ్చింది. అంటే ఇందులో అసలు ఆసమ్ అనే వర్డ్ లేదు, అంటే 1 నుంచి నేను ఆన్సర్ చేయలేను. ఇక్కడ తీసుకుంటే ఈ రెండాటిలో మనకు 2 ఇచ్చాడు. ప్లేయర్స్ ఆర్ ఆసమ్, సింగర్స్ ఆర్ గుడ్. ఈ రెండాటిలో తీసుకుంటే ఆర్ క్యాన్సిల్ అవుతుందండి, ఆర్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఎందువల్ల ఆర్ క్యాన్సిల్? రెండాటిలో కామన్గా ఉన్నది కేఐ. కానీ ఇంకా మనకి సింగరా లేదా గుడ్డా ఉండిపోయింది, అక్కడ ప్లేయరు ఆసమ్ ఉండిపోయింది, తెలియట్లేదు. అంటే 2 నుంచి తీసుకున్నా రావట్లేదు. ఇప్పుడు 1+2 కలపండి. నేను 1+2 కలిపితే ఇక్కడ నాకు ఆల్రెడీ ప్లేయర్స్ కనబడుతున్నాడు. నాకు ప్లేయర్స్ ఎలిమినేట్ అయిపోతే ఆసమ్ చెప్పేయచ్చు. ప్లేయర్స్ ఎలిమినేట్ అవ్వాలంటే ఈ రెండాటిలో కామన్గా ఉంది, పిఐ ఉంది. అంటే ఖచ్చితంగా ఆసమ్ కోడ్ ఏమవుతుంది? WI అవుతుంది. ఎప్పుడు వచ్చింది మనకి? 1+2 కలిపితే ఆసమ్ కోడ్ చెప్పగలిగాం. అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 5 అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ స్పీచెస్ వర్ డెలివర్డ్ ఇన్ 2 days ప్రోగ్రామ్. 2 రోజుల ప్రోగ్రామ్ జరుగుతుందంట, ఎన్ని స్పీచెస్ వస్తున్నాయని అడుగుతున్నాడు. డేటా 1 చూడండి. 24 స్పీకర్స్ ఆర్ ఇన్వైటెడ్ టు గివ్ అట్లీస్ట్ 1 స్పీచ్ బట్ నాట్ మోర్ దెన్ 2 స్పీచెస్. కనీసం ఒక స్పీచ్ ఇవ్వాలంట, 2 కంటే మాత్రం ఎక్కువ ఇవ్వకూడదు. ఓకే, 1 ఇవ్వాలి కనీసం, 2 ఇస్తే 2 ఇవ్వచ్చు, కానీ 2 కంటే ఎక్కువ మాత్రం ఇవ్వకూడదు. దెన్ స్పీచెస్ అవుట్ ఆఫ్ 1/6 ఆఫ్ ద స్పీకర్స్ కుడ్ నాట్ కమ్. 24 మందిని పిలిచారంట. ఈ 24 మందిని పిలిస్తే అందులో 1/6 వంతు రాలేదు. అంటే 6 వంతు రాలేదంటే 4 సార్లు, అంటే 4 రాలేదు. అంటే అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అండి? 24 - 4 కదా, 20 మంది. కానీ 20 మంది అటెండ్ అయ్యారని తెలిసింది, కానీ ఎవరు ఎన్ని స్పీచ్లు మాట్లాడారనే విషయం ఇందులో తెలుస్తుందా? తెలియట్లేదు. అంటే డేటా 1 నుంచి నాకు ఆన్సర్ రావట్లేదు. డేటా 2 చెక్ చేసుకో. 1/5 ఆఫ్ ద స్పీకర్స్ అటెండెడ్ హూ గేవ్ 2 స్పీచెస్ ఈచ్. ఎవరైతే అటెండ్ అయ్యారో
అటెండ్ అయిన వాళ్ళలో 1/5 2 స్పీచెస్ ఇచ్చారంట. ఇది చూడకూడదు ఎప్పుడు కూడా, తెలిసిందా? ఇది సెకండ్ ఒకటి చూస్తే అటెండ్ అయిన వాళ్ళు ఎవరు తెలుసా మీకు? తెలియదు. అంటే ఈ డేటా 2 విడిగా చెక్ చేస్తే నాకు అటెండ్ అయిన వాళ్ళు తెలియట్లేదు, అంటే డేటా 2 కూడా లేదు. ఇప్పుడు 1+2 కలపండి. 1+2 ఎప్పుడైతే కలిపానో 1లో ఇన్ఫర్మేషన్ ఏముంది? అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది? 20 మంది. అంటే అటెండ్ అయిన వాళ్ళలో 20 మంది ఉన్నారు. అందులో 1/5 2 స్పీచ్లు ఇచ్చారు. అంటే 5 4 4 2 8 స్పీచ్లు వస్తున్నాయి. ఓకే, అంటే 4 ఇచ్చారు 5 స్పీచ్లు. ఇంకెంతమంది ఉన్నారు? అటెండ్ అయిన వాళ్ళు 16 మంది ఉన్నారు. 4 ఏమో 2 స్పీచ్ ఇచ్చారు, కానీ అటెండ్ అయిన వాడు కనీసం ఒక స్పీచ్ అన్నా మాట్లాడాలి. ఒక స్పీచ్ అన్న మాట అంటే × 1 అంటే 16, 24 స్పీచెస్ వచ్చినాయి లేదా? 24 స్పీచెస్ చెప్పగలిగాం. ఎప్పుడు చెప్పగలిగాం? 1+2 కలిపితే చెప్పగలిగాం కాబట్టి 1+2 కలిపితే ఆన్సర్ అవుతుంది. అంటే మనకు ముందు ఇక్కడ అటెండ్ అయిన, అందుకే పొరపాటు ఏం చేస్తుంటే క్వశ్చన్ చూడగానే ముందు 2 కలిపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయకూడదు. దేనికది సెపరేట్గా చేసిన తర్వాత విడివిడిగా రానప్పుడు అప్పుడు మనం బోత్ 1 and 2కి కలపడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇది డేటా సఫిషియన్సీలో క్వశ్చన్. నెక్స్ట్ ఓకే, ఈ సెక్షన్లో మనకి ఏంటంటే కనుక డేటా సఫిషియన్సీ సంబంధించి ఒక 3, 4, 5, 6 ఆ డిఫరెన్స్ గమనించండి. క్వశ్చన్స్లో ఉన్న డిఫరెన్స్ గమనించండి, జాగ్రత్తగా చూడండి. అంటే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక డేటా సఫిషియన్సీ తెలుస్తున్నట్టు ఉంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా చెయ్యకపోతే కనుక 2 అంటే వేస్ మనం ఆలోచించడం రావాలి. చూడగానే మళ్ళీ 1, 2 కలపడం అనేది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఆ చేయకుండా మనం డైరెక్ట్గా ఆలోచన చేయాలి. ఓకే, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మరికొన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.